హాయ్ అండి, నేను మిస్ జనతా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ రెసిపీ వచ్చేసి చూడండి, ఎగ్ లవర్స్కి ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే ఎగ్ పికిల్ అండి. సో అందరి ఫేవరెట్ ఎగ్ పికిల్ ఎలా చాలా చేసేద్దామా, లెట్స్ గెట్ ద ప్రాసెస్. ఈ ఎగ్ పికిల్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా నేను 4 ఎగ్స్ తీసుకొని ఎగ్స్ని బ్రేక్ చేస్తున్నానండి. ఇలా ఒక బౌల్లోకి ఎగ్స్ బ్రేక్ చేసుకొని అందులో మనం చూడండి, ముందుగా మనం 4 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకుంటున్నామండి. సో ఈ ఎగ్ పికిల్ కేవలం చికెన్ పికిల్ అనేది చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా 4 ఎగ్స్ బీట్ చేసుకున్నాక అందులో కొద్దిగా ఎగ్స్ ఇలా బీట్ చేసుకున్నాక చూడండి, అందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. అలాగే సో నెక్స్ట్ అలాగే చూడండి 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేయాలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేయాలండి. ఇలా ఆయిల్ కూడా వేసాక చూడండి, బిస్కట్తోని చక్కగా బీట్ చేసుకోవాలండి, లంప్స్ లేకుండా. ఇలా ఆయిల్ వేయడం వల్ల స్టిక్కీగా కాకుండా ఉంటుంది. ఇలా బీట్ చేసుకోవాలి. మనం ఒక బౌల్లో ఇలా పోసేసి కుక్కర్లో పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసేయాలి. విజిల్ పెట్టేసి మిక్స్చర్ని ఇలా బాక్స్లో పోసి మూత పెట్టాను. ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తున్నానండి. సో కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు జస్ట్ అలా కుక్ చేస్తే సరిపోతుంది. ఇలా మీరు కుక్కర్లో కాకుండా జస్ట్ వాటర్లో ఒక బౌల్లో వాటర్ పోసి దానిపైన పెట్టి కూడా బాయిల్ చేయొచ్చండి. మనకి నెక్స్ట్ పికిల్కి కావాల్సిన మసాలాలు ఏం చేసుకున్నామో చూడండి. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలకులు, కొద్దిగా అనాస పువ్వు, అలాగే 3-4 లవంగాలు కూడా వేసేస్తున్నానండి. అలాగే కొన్ని మెంతులండి, జస్ట్ 1/4 టీ స్పూన్ మెంతులు. అలాగే చూడండి 1/4 టీ స్పూన్ ఆవాలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా దూరగా వేయించుకోవాలండి, లైట్గా ధనియాలు. ఇలా జస్ట్ కొద్దిగా 2 మినిట్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యే కదా, కొద్దిగా గ్రైండ్ చేసుకుందాము. అన్ని మసాలాలు వేగిపోయాయి, గ్రైండ్ చేసుకున్నాము. కొద్దిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. చూడండి, ఎగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాము. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేయాలండి. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇలా చూడండి, అన్నీ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము 2 మినిట్స్. చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, వాటిని ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకున్నాము. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఎంత ఫ్లఫీగా అయ్యాయి, చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఎంత ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అన్నీ చక్కగా ఫ్రై అయ్యేది ఈవెన్గా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి నెక్స్ట్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాము. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. చూడండి, మిగిలిన ఆయిల్ ఉంది కదండి, మీకు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తీసేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు చూడండి 2 టీ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. సో మనం ఎగ్స్ ఫ్రై చేసాం కాబట్టి ఇలా నురుగులా వస్తుంది, మరేం పర్లేదు. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం మసాలా స్పెషల్గా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మిక్చర్ కూడా వేసేయాలి. అంతా వేసి 1 నిమిషం మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఇలా ఫ్రై చేసుకొని తర్వాత చూడండి, నేను 4 ఎగ్స్కి ఇంత స్మాల్ గ్లాస్ కారం తీసుకుంటున్నాను. కారం కూడా వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో మీకు కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపిస్తే కొద్దిగా మళ్ళీ పోయచ్చు. సో ఇలా మిక్స్ చేసుకున్నాక 2 టీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసాక ఇలా చక్కగా మిక్స్ చేయాలి.
ఇలా అన్నీ చక్కగా చక్కగా ఫ్రై అయ్యాక చూడండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ కూడా వేసి ఇట్లా మిక్స్ చేయాలి చక్కగా. మీకు ఆయిల్ కొద్దిగా తక్కువ అనిపిస్తే ఆయిల్ మళ్ళీ కొద్దిగా పోయండి. సో చూడండి, ఇలా చక్కగా మిక్స్ చేయాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి ఇలా 1 నిమిషం ఇలా మిక్స్ చేయాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేయాలి, చల్లారనివ్వాలి. చల్లారాక నిమ్మరసం పోద్దాం మనం. చూడండి, చల్లారనిద్దాము. కొంచెం చికెన్ పచ్చలానే ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పూర్తిగా చల్లారాక లెమన్ జ్యూస్ పోద్దామండి మనం. చూడండి, ఇప్పుడు పూర్తిగా చల్లారింది. చల్లారాక చూడండి, ఇది 2 నిమ్మకాయల రసం అండి. ఇలా నిమ్మరసం పోయాలి. పోసి మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, గుమగుమలాడే ఎగ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇలా వేడి అన్నంలో కలుపుకొని తింటే చూడండి, వావ్. చూడండి, ఎగ్ పీస్ అయితే సేమ్ చికెన్ పీస్ లానే ఉందండి. సో ఇలా వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మనకు కర్రీస్ అవసరం లేదు. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. వావ్, చాలా టేస్టీగా ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చికెన్ పచ్చడికి ఏమాత్రం తీసుకోకుండా టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి. డెఫినెట్గా ట్రై చేయండి. సో నాకైతే ఈరోజు కర్రీస్ ఏమీ అవసరం లేదండి, దీంతోనే మొత్తం లాగించేస్తాను. సో అంత యమ్మీగా ఉందండి. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. నిజంగా చెప్తున్నానండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. అమేజింగ్గా ఉందండి. ట్రై చేయండి. మరి ఈవినింగ్ రెసిపీస్ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్.